వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. దేశవ్యాప్తంగా నిశ్శబ్దంగా ఒక మహా ఆపరేషన్ నడుస్తుంది. సాగుతున్న ప్రక్షాళన పర్వంలో ఎవరు ఊహించని విధంగా ఏకంగా 6 కోట్ల మంది ఓటర్లు మాయమైపోయారు. అవును, మీరు విన్నది నిజమే. ఒకే ఒక్క ఏడాదిలో 6 కోట్ల ఓట్లు గాల్లో కలిసిపోయాయి. అసలు ఈ ఓట్ల వెనుక ఉన్న గుట్టు ఏంటి? ఇది ఎన్నికల సంఘం చెప్తున్నట్లు వ్యవస్థను శుద్ధి చేసే పారదర్శక యజ్ఞమా, లేక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు తెర వెనుక జరుగుతున్న పొలిటికల్ మైండ్ గేమా? ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు కుప్పకూలడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇప్పుడు ఇదే ఆపరేషన్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోకి ప్రవేశించింది. రాబోయే కొద్ది నెలల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును మార్చబోతున్న ఆ సంచలన నిజాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరుగుతున్న ప్రక్షాళన ప్రక్రియ ఇప్పుడు భారత రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ ఒక ఏడాది పూర్తి చేసుకునేసరికి దేశ రాజకీయ చిత్రం మారిపోయేలా కనిపిస్తోంది. ఎవరు ఊహించని విధంగా ఏకంగా 6 కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి మాయమవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. గత ఏడాది జూన్ 24న బీహార్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ ప్రస్థానం ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. బోగస్ ఓట్లను, మరణించిన వారి రికార్డులను తొలగించి పారదర్శకతను పెంచుతున్నామని ఎన్నికల సంఘం గట్టిగా చెబుతోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం తమ ఓటు బ్యాంకును ఉద్దేశపూర్వకంగానే దెబ్బతీస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా రెండో దశ ప్రక్షాళనలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా 12 రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పడిపోవడం గమనార్హం. గతంలో 50 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల సంఖ్య ఒక్కసారిగా 45 కోట్లకు పడిపోవడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ప్రస్తుతం మూడో దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరో 14 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. భారత ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రక్షాళన పర్వం ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక అసాధారణ అధ్యాయం. ఓటర్ల జాబితాల శుద్ధి కోసం కేంద్ర ఎన్నికల సంఘం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ కేవలం సాంకేతిక మార్పుగా మిగలకుండా అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద రాజకీయ యుద్ధానికి దారితీసింది. పారదర్శకత పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకూడదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాల్లో మరణించిన వార్ల పేర్లు లక్షల సంఖ్యలో తొలగిపోవడం గమనార్హం. సంఖ్యాపరంగా చూస్తే రెండో దశలోనే దాదాపు 10% పైగా ఓటర్లు తగ్గిపోవడం వ్యవస్థ తీవ్రతను చూపిస్తోంది. ఈ మొత్తం వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పందించడంతో ఈ ప్రక్రియకు మరింత చట్టబద్ధత చేరుకుంది. ఎన్నికల సంఘం చర్యలు భారత ప్రజల ప్రాతినిధ్య చట్టానికి లోబడే సాగుతున్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక మార్పుల ప్రాధాన్యతను గుర్తించిన ఎన్సీఈఆర్టీ సైతం దీన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడం విశేషం. భావితరాలకు ప్రజాస్వామ్య విలువలను తెలియచెప్పేలా సామాజిక శాస్త్రంలో ఈ అంశాన్ని ఒక భాగంగా మార్చారు. ఎన్నికల నాణ్యతను పెంచేందుకు సాగుతున్న ఈ భారీ ప్రక్షాళన ఒకవైపు ప్రశంసలు అందుకుంటున్న సామాన్య పౌరుల్లో మాత్రం కొన్ని ఆందోళనలు రేకెత్తిస్తోంది. బోగస్ ఓట్లను ఏరిపారేయడం మంచిదే అయినప్పటికీ ఏ తప్పు చేయని సామాన్యుడి ఓటు భద్రంగా ఉంటుందా అనేది ఇక్కడ అసలు ప్రశ్న. ఒకేసారి 6 కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి మాయమవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. క్షేత్రస్థాయిలో అధికారులు ఎంతవరకు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారనే దానిపై దీని విజయం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే 2 దశలు పూర్తి చేసుకుని కోట్ల మంది ఓటర్ల రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు కూడా ఈ సవరణ ప్రక్రియ పరిధిలోకి వచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 14 రాష్ట్రాల్లో మూడో దశ ప్రక్రియ తుది గడువుకు చేరుకుంటోంది. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక ఆయుధం కాబట్టి ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావు ఉండకూడదు. అధికారులు ఎక్కడా పక్షపాతం లేకుండా నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఉంది. అది దేశవ్యాప్తంగా నిశ్శబ్దంగా సాగుతున్న ఒక మహాయజ్ఞం. కానీ దాని ఫలితాలు మాత్రం రాజకీయ భూకంపం సృష్టిస్తున్నాయి. ఎన్నికల సంఘం విసిరిన ప్రక్షాళన బాణానికి ఏకంగా 6 కోట్ల ఓట్లు గాల్లో కలిసిపోయాయి. గత ఏడాది జూన్లో బీహార్ భూమిపై పడిన ఒక చిన్న విత్తనం
ఇవాళ దేశవ్యాప్తంగా మహావృక్షమై రాజకీయ వర్గాలను ఊపేస్తోంది. ఓటర్ల జాబితాలో పేరు ఉందా లేదా అని ప్రతి ఒక్కరూ వెతుక్కునేలా ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ సాగుతోంది. కేవలం 2వ దశలోనే 10% పైగా ఓట్లు మాయమవడం చూస్తూ ఉంటే తెర వెనుక ఎంత పెద్ద కసరత్తు జరిగిందో అర్థమవుతోంది. పరిగణించిన వారి పేరిట చలామణి అవుతున్న దొంగ ఓట్లకు ఎన్నికల సంఘం చెక్ పెడుతూ వస్తోంది. అయితే ఈ ఆపరేషన్ వెనుక పొలిటికల్ అజెండా ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న యుద్ధం అంతకంతకు ముదురుతోంది. న్యాయస్థానాల వరకు వెళ్లిన ఈ వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం తెలుగు నేలపై ఈ ప్రక్షాళన పర్వం నడుస్తూ ఉండటంతో ఇరు రాష్ట్రాల రాజకీయ నేతల్లో టెన్షన్ మొదలైంది. రానున్న కొద్ది నెలల్లో ఓటర్ల జాబితాలో రాబోయే భారీ మార్పులు దేశ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయో చూడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది పౌరుడి అత్యంత శక్తివంతమైన ఆయుధం. అలాంటి ఓటు హక్కును దొంగల పాలు కాకుండా కాపాడటంలో ఈ ప్రక్షాళన ప్రక్రియ అత్యంత ఆవశ్యకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే బోగస్ ఓట్ల ఏరివేత పేరుతో ఏ ఒక్క నిజమైన సామాన్య పౌరుడు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన కనీస బాధ్యత క్షేత్రస్థాయి అధికారులపైనే ఉంది. అప్పుడే ఈ మహాయజ్ఞానికి పూర్తి స్థాయిలో సార్థకత చేకూరుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముగుస్తున్న ఈ 3వ దశ ప్రక్రియ రాబోయే ఎన్నికల సరళిని ఎలా మార్చబోతోందో వేచి చూడాలి.